నమస్తే అండి. వెల్కమ్ టు తాళ్ళూరి అరుణ కిచెన్ అండ్ లాగ్స్. మునక్కాయ కర్రీ చేస్తున్నాను. పాలు పోసి వండటం చూపిస్తున్నాను. ముందు బాండి పెట్టాను. స్టవ్ మీద తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ గరిటె 4 గరిటె ఆయిల్ వేసానండి. ఆయిల్ వీటెక్కిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కర్రీకి తగినంత కళ్ళుప్పు వేస్తున్నాను. ఉప్పు బాగా మగ్గుతుందండి. కళ్ళుప్పు ఇప్పుడే వేసుకుంటే సాటు కానీ కళ్ళుప్పు కానీ దగ్గర ఉంది, అది వేస్తుంది. కరివేపాకు వాడిపోయిందండి. కరివేపాకు వేస్తున్నాము. మునక్కాయలు కట్ చేసిన మునక్కాయలు వేస్తున్నానండి. ఇప్పుడే మునక్కాయ ముక్కలు ఆనియన్స్ పాటు కూడా మగ్గాలి కదా, అందుకని ఇప్పుడే వేసేస్తున్నాను. మూత పెట్టుకున్నామండి. మగ్గుతాయి ఆనియన్స్, మునక్కాయ ముక్కలు మగ్గుతాయి. ఓపెన్ చేసి చూద్దామండి. 2 మినిట్స్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో ఉందండి ఇప్పుడు వరకు. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాం. కర్రీకి తగినంత పసుపు. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకున్నామండి. ఓపెన్ చేద్దామండి. మూత పెట్టుకుంది ఎందుకంటే అండి మునక్కాయలు మగ్గాలి కదా, అందుకని మూత పెట్టుకుంటే ఆవిరి లేకపోతే మగ్గిపోతాం. తగినంత కారం వేస్తున్నానండి. కొంచెం వాటర్ పోస్తున్నానండి. మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్య కదుపుతూ ఉండాలి. ఓపెన్ చేద్దామండి. మధ్య మధ్య కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతూ ఉంటుంది. ఎక్కువ మసాలాలు అవసరం లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుందండి. మసాలాలు ఎక్కువ అవసరం ఉండదు ఈ కర్రీకి, కానీ కమ్మగా ఉంటుంది. మునక్కాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు 1 గ్లాస్ పాలు పోద్దాం. ఈ పాల వల్లే టేస్ట్ వస్తుందండి కర్రీ.
నెక్స్ట్ కొత్తిమీర. చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచి చూద్దాం. మూత ఓపెన్ చేసేద్దామండి. పాలు ఇరిగిపోతాయండి, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. టేస్ట్గానే ఉంటుంది. అయినా కానీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం పడింది కదా, అందువల్ల ఇరిగిపోతాయి. మునక్కాయ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. లాస్ట్న దించబోయే ముందు కొబ్బరి పొడి చేసుకొని పెట్టుకొని వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ, కమ్మగా ఉంటుంది. మునక్కాయ తింటుంటే ఇంకా రసం వస్తూ బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో చేసుకొని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. లైక్ కొట్టడం మర్చిపోవద్దండి ప్లీజ్.